Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir Faculty English Language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరెవరైతే ఏపీ డిఎస్సి ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ మనకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి స్టూడెంట్స్. సో మనకు ఆల్రెడీ మీకు ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఓకేనా, ప్రాక్టీస్ సెట్స్ అనేవి 8 కంప్లీట్ చేసాం కదా మనము. ఇది మీకు 9th ప్రాక్టీస్ సెట్ అండి ఓకేనా. ఇది మీకు ఎన్నో ప్రాక్టీస్ సెట్? 9th ప్రాక్టీస్ సెట్. మీకు ఇంగ్లీష్లో డిఎస్సి ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావడం కోసం నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ ఓకేనా, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి చేస్తున్నాను అండి. 8 కంప్లీట్ అయిపోయాయి. ఎవరైతే వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, మీరు 9th కాకుండా ఆ 8 వీడియోస్ అన్నీ చూడండి. ఈ తక్కువ టైంలో మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఆ 8 ఓకేనా, 8 వీడియోస్లో మీకు చాలా కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేశాను ఓకేనా. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ క్లియర్గా చూసుకోండి రైట్. సో ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకు ఇంగ్లీష్ తోటే జాబ్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయండి. ఇంగ్లీష్లో కనుక మీ స్కోర్ మంచిగా ఉందనుకోండి, ఎక్సలెంట్ స్కోర్ అనేది వస్తుంది ఓకేనా. సో ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. చూడండి ఇక్కడ ఒకవేళ మీరు ఈ తక్కువ టైంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకోండి, సపోజ్ టెన్సెస్ కానీ ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కానీ, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కానీ, ఇఫ్ క్లాస్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ, ఇలాంటి మనకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి కవర్ చేయాలి అనుకుంటే మీకు 15 days వ్యాలిడిటీకి 99 రూపీస్ కోర్స్ పెట్టాను అండి. ఈ కావాలంటే ఈ కోర్సు తీసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అయితే డిఎస్సి టెట్ కోర్సెస్లో ఈ కోర్సెస్ ఉంటాయండి ఓకేనా. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి రైట్. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం లైట్ చేయకుండా ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి, చూస్ ద ఇన్ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి ఇక్కడ ఏమంటుండంటే ఇన్ఫార్మల్ లెటర్ని చూజ్ చేసుకోమంటుండండి. ఇన్ఫార్మల్ లెటర్ని చూడండి ఇక్కడ చూస్ ద ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఒకసారి కరెక్ట్గా చూడండి. ఏ లెటర్ టు ఏ న్యూస్ పేపర్, ఏ లెటర్ ఆఫ్ కంప్లైంట్, ఏ లెటర్ ఆఫ్ జాబ్ అప్లికేషన్, ఏ లెటర్ ఎంకరేజింగ్ ఏ పర్సన్ యు నో. చూడండి ఇక్కడ ఏమంటుండంటే కింది వాటిలో ఏ లెటరు ఇన్ఫార్మల్ లెటర్ అంటుండు. ఫస్ట్ ఫార్మల్ లెటర్ అంటే ఏంటండి? ఫార్మల్ లెటర్ అంటే ఏంటంటే ఫార్మల్ పీపుల్కి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా పొలిటీషియన్స్కి కానీ న్యూస్ పేపర్స్కి కానీ రాసే లెటర్స్ని ఏమంటామంటే మనము ఫార్మల్ లెటర్స్ అంటాం. అదే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటండి? ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఫ్రెండ్స్కి కానీ, తెలిసిన వ్యక్తులకు కానీ ఓకేనా, రిలేటివ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇప్పుడు న్యూస్ పేపర్కి రాసేది ఓకేనా, న్యూస్ పేపర్కి రాసేది మనకు ఇన్ఫార్మల్ అవుద్దా? కాదు, ఫార్మల్. అది కంప్లైంట్ ఇవ్వడం అంటే ఏదో ఒక ఆఫీస్లో ఇవ్వడం, ఇది మనకు ఫార్మల్ అవుతుంది. చూడండి జాబ్ అప్లికేషన్ అంటే ఇది మనకి ఏంటండి? ఫార్మల్ లెటర్. కాబట్టి మనకి ఈ 3 మనకు ఆన్సర్లు కావు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4. లెటర్ ఎంకరేజింగ్ ఏ పర్సన్ యూ. మీకు తెలిసిన పర్సన్ని ఎంకరేజ్ చేసుకుంటూ లెటర్ రాయమంటుండ అనమాట. తెలిసిన పర్సన్ అంటే అక్కడ మనకు తెలిసిన పర్సన్ అంటే మనకు ఇదేమవుతుంది చెప్పండి? ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి, ఆర్టికల్స్ అండి. మీరు కంపల్సరీ చూడండి ఆర్టికల్స్ అనే టాపిక్ని క్లియర్ కట్గా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి దాని నుంచి. ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవి చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఇంపార్టెంట్ రైట్. చూడండి ఇక్కడ దిస్ కైండ్ ఆఫ్ డాష్ ఫ్రూట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా. చూడండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీకు ఎప్పుడైనా సరే. చూడండి ఇక్కడ దిస్ కైండ్ ఆఫ్ ఓకేనా. నెక్స్ట్ మనకు దిస్ సార్ట్ ఆఫ్ ఓకేనా. నెక్స్ట్ మనకు దిస్ టైప్ ఆఫ్. చూడండి ఇక్కడ మనకు దిస్ కైండ్ ఆఫ్ కానీ, దిస్ సార్ట్ ఆఫ్ కానీ, దిస్ టైప్ ఆఫ్ కానీ ఇలా వచ్చినాయి అనుకోండి. వీటి పక్కన మనకి ఏమొస్తుందంటే నౌన్ అనేది వస్తుందండి. ఫస్ట్ నౌన్ అనేది వస్తుంది. అయితే మీకు ఈ నౌన్ ముందు మనం ఎప్పుడైనా సరే దిస్ కైండ్ ఆఫ్, దిస్ సార్ట్ ఆఫ్, దిస్ టైప్ ఆఫ్ అంటాం కదా, అప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు ఓకేనా. దిస్ కైండ్ ఆఫ్ బాయ్ అంతే, దిస్ కైండ్ ఆఫ్ ఏ బాయ్ కాదు. దిస్ సార్ట్ ఆఫ్ మ్యాన్, దిస్ సార్ట్ ఆఫ్ ఏ మ్యాన్ కాదు ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ చూడండి, దిస్ టైప్ ఆఫ్ పెన్ అంటాం, అంతేకాని దిస్ టైప్ ఆఫ్ ఓకేనా. తర్వాత మనకు అక్కడ ఏ పెన్ అని అనకూడదు. కాబట్టి ఇక్కడ మనకు వీటి పక్కన దిస్ కైండ్ ఆఫ్, దిస్ సార్ట్ ఆఫ్, దిస్ టైప్ ఆఫ్ పక్కన ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది వాడకూడదు అనమాట. నౌన్ ముందు అక్కడ ఆర్టికల్ అనేది వాడకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి దిస్ కైండ్ ఆఫ్ డాష్ ఫ్రూట్ అంటే దిస్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రూట్ అంటామా, దిస్ కైండ్ ఆఫ్ యాన్ ఫ్రూటా, దిస్ కైండ్ ఆఫ్ దా ఫ్రూటా, నో ఆర్టికలా? నో ఆర్టికల్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. సో దిస్ కైండ్ ఆఫ్ కానీ, దిస్ సార్ట్ ఆఫ్ కానీ, దిస్ టైప్ ఆఫ్ కానీ వచ్చినప్పుడు మనం అక్కడ ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. ఆ నౌన్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు అండి ఓకేనా. క్లియరా ఇది? అయితే దీంతో ఇంకో పాయింట్ చెప్తా చూడండి మనకు దిస్, దట్
దీస్ దోస్, వీటికి డిఫరెన్స్ చూసుకోండి అందరు క్లియర్గా. అడిషనల్ పాయింట్స్ క్లియర్గా రాసుకోండి. దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి అండి. సో దిస్కు ప్లూరల్ దీస్, దట్టుకు ప్లూరల్ దోస్, ఇది ఇవి, అది అవి అని. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ దట్ తోటి ఎప్పుడైనా సరే మీరు ఏం వాడాలంటే సింగులర్సే వాడాలి అండి. దీస్ దోట్స్ పక్కన మీరు ఏం వాడాలంటే ప్లూరల్స్కి వాడాలన్నమాట. చూడండి, దిస్ బాయ్, దట్ బాయ్, దీస్ బాయ్స్, దోస్ బాయ్స్. ఓకే, దిస్ దట్ తోటి మనం సింగులర్ నౌన్స్ వాడాలి, దీస్ దోస్ తోటేమో ప్లూరల్ నౌన్స్ వాడాలి. ఓకేనా, ఇది రైట్. ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 88th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది, మీకు అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి కాన్సెప్ట్స్. చూస్ ద కామన్ నౌన్ దట్ టేక్స్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్. చూడండి ఇక్కడ కింద మనకు కామన్ నౌన్స్ ఇచ్చిండట. ఏ కామన్ నౌన్కి యాన్ అనేది వస్తుంది అంటుండండి. ఏ కామన్ నౌన్కి యాన్ అనేది వస్తుంది అంటుండు. రైట్, మీకు క్లియర్గా కాన్సెప్ట్స్ అనేవి చెప్తూనే ఉన్నాను. ఒకవేళ వినని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. మనకు ఏ యాన్ అండి. ఓకేనా, నెక్స్ట్ మనకు ద. చూడండి, దాన్ని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం, ఏ యాన్ ఏమంటాం మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. రైట్, సో మనము దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అంటూ ఉంటాం. ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి, యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్ అనమాట. కాబట్టి ఒక అన్న సెన్స్లో మనము ఏ యాన్ వాడతామండి. దా అనేది పర్టికులర్ సెన్స్లో దా అనేది వాడతాం. ఓకేనా, ఇది రైట్. అయితే దాని తర్వాత చూడండి, మీకు ఏ అన్న యాన్ అన్న ఒకే కదా. కాబట్టి ఏ యాన్ ఎప్పుడైనా సరే మనము సింగులర్ నౌన్స్ ముందు వాడతామా, ప్లూరల్ నౌన్స్ ముందు వాడతామా అంటే సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే వాడాలి. ఓకేనా, ఎందుకంటే ఏ బాయ్స్ అనం ఒక వన్నే కదా, ఏ అన్న యాన్ అన్న 1 యాపిల్ అంటాం, 1 యాపిల్స్ అంటామా అనం. కాబట్టి యాన్ యాపిల్ అనాలి ఎప్పుడైనా సరే, యాన్ యాపిల్స్ అనకూడదు. రైట్, ఏ బాయ్ అంటాం, 1 బాయ్ అంటాం కాబట్టి ఏ బాయ్ అనాలి. 1 బాయ్స్ అంటామా అనం, కాబట్టి ఏ బాయ్స్ అంటామా అనం. కాబట్టి వీటి తర్వాత ఎప్పుడైనా సరే మనకు వస్తే సింగులరే రావాలి, ప్లూరల్ వస్తాయా రావు. ఓకేనా, సో ఏ తర్వాత యాన్ తర్వాత మనకు ప్లూరల్ నౌన్స్ రాకూడదు, ఎందుకంటే ఒకటి అనే మీనింగ్ ఇస్తుంది. దా అంటే మీనింగ్ ఏంటి అది. సో దా తర్వాత సింగులర్ నౌన్స్ రావచ్చు, ప్లూరల్ నౌన్స్ రావచ్చు అండి. ఓకే, అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏ యాన్ తర్వాత మనకి ఎప్పుడైనా సరే కౌంటబుల్ నౌన్సే రావాలండి, అన్కౌంటబుల్ నౌన్స్ వాడకూడదు. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేని అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, 1 వాటర్ 2 వాటర్స్ అంటామా అనం. కాబట్టి ఏ అన్నా యాన్ అన్నా 1ఏ కదా. కాబట్టి మనకు ఏ కానీ యాన్ కానీ అన్కౌంటబుల్స్ ముందు వాడకూడదు. అన్కౌంటబుల్స్ అంటే 1 2 3 4 5 అనే నెంబర్ వాడకూడదు అనమాట, కౌంట్ చేయలేమన్నమాట. రైట్, కాబట్టి ఏ కానీ యాన్ కానీ అన్కౌంటబుల్స్ ముందు వాడకూడదు, ప్లూరల్ నౌన్స్ ముందు కూడా వాడకూడదు, అదొకటి. దాని తర్వాత చూడండి, ఇప్పుడు ఏకి యాన్కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి క్లియర్గా, ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్కి వాడాలి. చూడండి ఇక్కడ యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్కి వాడాలి అండి. ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్కి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్కి వాడాలి. అయితే లాంగ్వేజ్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలండి, ఇంగ్లీష్ ప్రకారం కాదు. ఓకేనా, సో తెలుగులో మనకు ఓవెల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, ఆ నుంచి హా వరకు. తెలుగులో కాన్సనెంట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, కా నుంచి హా వరకు. సో ఇప్పుడు మీరు ఏఈఐఓఈ ప్రకారం ఆన్సర్ చేయొద్దండి. ఏ కానీ యాన్ కానీ వాడాలి అంటే ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు వాడాలి. సౌండ్ కాన్సనెంట్ ఓవెల్ అని ఎట్లా చెక్ చేయాలంటే తెలుగు లాంగ్వేజ్ తోటి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీకు వర్డ్ ఇచ్చినప్పుడు, ఓకే వర్డ్ ఇచ్చినప్పుడు అందులో లెటర్, ఫస్ట్ లెటరు కాన్సనెంట్, తెలుగు ప్రకారం కాన్సనెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏ వాడాలి, తెలుగు ప్రకారం ఓవెల్ వచ్చింది అనుకోండి అప్పుడు యాన్ వాడాలి. ఇది ఓకేనా, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్కి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్కి, కానీ లాంగ్వేజ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రండి, యూనియన్. చాలామంది ఏం చేస్తారంటే యూనియన్, ఇక్కడ యూనియన్ అంటే యూ అనేది ఇంగ్లీష్లో ఓవెల్ కదా, యాన్ పెట్టేస్తే డైరెక్ట్గా, కానీ అలా కాదండి. ఓకేనా, యూనియన్ అంటే తెలుగులో రాయండి, తెలుగు ప్రకారం చూసుకోవాలి. యూనియన్ అంటే యా కదా, యా అంటే కాన్సనెంట్ కదా, కాన్సనెంట్కి మనం ఏం వాడాలండి, ఏ వాడాలి. వాడు ఏమడుతుండు, యాన్ అనేది వేటికి వాడతాం అంటుండు. చూడండి ఇక్కడ అవర్, చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అవర్ మీకు కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. అవర్ కానీ, ఓకేనా, ఆనెస్ట్ కానీ, ఆనరబుల్ కానీ, ఓకే, ఎయిర్ కానీ, ఎయిర్నెస్ కానీ, వీటిలో మనకి ఏమవుతుందంటే హెచ్ అనేది సైలెంట్ అవుతుందండి. వీటిలో మనకి ఏమవుతుంది చెప్పండి, హెచ్ అనేది సైలెంట్ అవుతుంది. హెచ్ అనేది సైలెంట్ అవుతుంది కాబట్టి అవర్ అంటే అవర్ ఆ, ఇక్కడ ఆ వస్తుంది. ఇక్కడ మనకు ఆనెస్ట్ అంటే ఆ వస్తుంది అనమాట, ఆనరబుల్ అంటే ఆ వస్తుంది, ఏ. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే వీటిలలో మనకు హెచ్ అనేది సైలెంట్ ఉంటుంది. హెచ్ అనేది సైలెంట్ ఉంది అంటే అప్పుడు మనకు ఓవెల్ సౌండ్ దగ్గరికి వెళ్తుంది కదా తెలుగులో, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే యాన్ వస్తుందండి. అవర్ ఆ కాబట్టి మనకు ఓవెల్ కదా, ఓవెల్ కాబట్టి ఏం రావాలి, ఇక్కడ యాన్ అనేది రావాలి. సో యాన్ అవర్ అంటాం. ఓకేనా, దాని తర్వాత యూనిఫామ్. యూనిఫామ్ అంటే మళ్ళీ మనకు యా కదా, సో యా కాబట్టి మనకు కాన్సనెంట్ కదా, ఏం రావాలి మనకు, ఏ అనేది రావాలి. నెక్స్ట్ యూరోపియన్, చూడండి ఇక్కడ యూరోపియన్ అండి.
సో యూరోపియన్ అంటే మనకప్పుడు చెప్పండి క్లియర్గా అందరూ. యూరోపియన్ అంటే చాలామంది యాన్ పెడతారు. యూరోపియన్ అంటే ఏ యూరోపియనా, యాన్ యూరోపియన్ అంటే చాలామంది సార్ ఇంగ్లీష్లో ఓకేనా ఈ అనేది ఓవెల్ కాబట్టి యాన్ పెడతాం సార్ అని పెట్టేస్తారండి. యూరోపియన్ అంటే తెలుగులో రాయండి, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలండి, ఫనెటిక్స్ ప్రకారం ఉంటుంది ఇది. కాబట్టి యూ అంటే మనకు తెలుగులో కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది చెప్పండి, ఏ వస్తుంది. ఏ యూరోపియన్ అనాలి ఎప్పుడైనా సరే, యాన్ యూరోపియన్ కాదు, ఏ యూరోపియన్ తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అదే అమెరికన్ అన్నప్పుడు ఆ కదా, సో ఆ అంటే కాబట్టి మనకు తెలుగులో ఓవెల్ కదా, సేమ్ వర్డ్ మనము యాన్ అమెరికన్ అంటాం. యాన్ అమెరికన్, యాన్ ఇండియన్, కానీ యూరోపియన్ అంటే ఏ యూరోపియన్ అనాలి. ఓకే, ఎనీవే ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 89th క్వశ్చన్ చూడండి. ద లెటర్ వాజ్ రిటర్న్ డాష్ బ్లాక్ ఇంక్. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది మన క్లాసెస్లో కూడా ఉంటుందండి. చూడండి విత్ ఏ పెన్, ఓకేనా, పెన్ తోటి రాసేటప్పుడు విత్ ఏ పెన్ అనాలి, రైట్. అదే ఇంక్ అన్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఇన్ ఇంక్ అంటాం, ఓకేనా. విత్ ఏ పెన్ ఇన్ ఇంక్, విత్ ఏ పెన్ ఇన్ ఇంక్ అనాలి. ఇంక్ వచ్చినప్పుడు మనం ఇన్ వాడాలండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 90 చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్. హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్. చూడండి కుడ్ నాట్ లీవ్ ద హౌస్ అంటే అతడు వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు అని. చూడండి కుడ్డుకు కెన్కు డిఫరెన్స్ చెప్పిన. హీ కెన్ గో, అతడు వెళ్ళగలడు, ప్రజెంట్ ఎబిలిటీ అనమాట. హీ కుడ్ గో, అతడు వెళ్ళగలిగాడు అని పాస్ట్లో ఎబిలిటీ అనమాట, రైట్. సో హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్, రైట్. హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్ అంటే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడు. డాష్ ఏ స్నో స్టామ్. చూడండి ఇక్కడ అంటే మంచు, సో బాగా అక్కడ కురుస్తుంది, ఓకే, మంచు బాగా కురుస్తుంది కాబట్టి అతడు సో బయటికి వెళ్ళలేకపోయాడు. కాబట్టి దానివల్లనే కదా బయటికి వెళ్ళలేకపోయింది. మరి దానివల్లనే కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఇది ఆన్సర్ అవుతుందా కాదు. ఫర్ ద సేక్ ఆఫ్ ఉండాలి, లేదు ఇది ఆన్సర్ కాదు. బికాజ్ ఆఫ్ ఉంది, ఇన్ వ్యూ ఆఫ్ ఉంది, ఏమొస్తుంది చెప్పండి, బికాజ్ ఆఫ్, దాని వలన, ఓకేనా. సో బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్ అంటాం కదా అట్లా, సో బాగా వర్షం రావడం వల్ల నేను బయటికి వెళ్ళలే అంటాం కదా, అలాగే బికాజ్ ఆఫ్ ఏ స్నో స్టామ్ హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్, దాని వలన. కాబట్టి అందువలన మీనింగ్ ఇవ్వాలి కాబట్టి బికాజ్ ఆఫ్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 91 చూడండి ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూసుకోండి. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్. నేను రెస్టారెంట్కి వెళ్ళాలని అనుకోవట్లేదు, డాష్ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్, నేను దాన్ని అఫోర్డ్ చేయలేను అని, రైట్. చూడండి ఇక్కడ మరి సెంటెన్స్లో మనకు కంజంక్షన్ అడుగుతుండండి. మీరు కంజంక్షన్ లింకర్స్ టాపిక్ ఉంటుంది కదా, లింకర్స్, ఇండికేటర్స్, కంజంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ క్లియర్గా చదవండి, ఎందుకంటే 2 సెంటెన్స్లు వచ్చినప్పుడు ఎట్లా జాయిన్ చేయాలి రెండింటిని అని. పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏం వాడాలి, ఓకే, పాజిటివ్ ఉన్నప్పుడు ఏం వాడాలి, రీజన్ రిజల్ట్ ఉన్నప్పుడు ఏం వాడాలి, ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి. చూడండి ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్, నేను రెస్టారెంట్కి వెళ్ళాలని అనుకోవట్లేదు, డాష్ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్, రైట్. ఆప్షన్ చూద్దాం. బిసైడ్స్. ఫస్ట్ చాలామందికి బిసైడ్స్ అంటే తెలియదండి. చూడండి మనకు బిసైడ్ అంటే మీనింగ్ ఏంటంటే పక్కన, బిసైడ్ అంటే మీనింగ్ ఏంటి, పక్కన అంటాం. అదే బిసైడ్స్ అంటే చాలామంది మళ్ళా పక్కనే అనుకుంటారండి, కానీ బిసైడ్స్ వేరు, బిసైడ్ వేరు. బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ ఎడిషన్ టు సంథింగ్. బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటండి, ఇన్ ఎడిషన్ టు సంథింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండింటికి ఎగ్జాంపుల్ రాసు చూడండి. దేర్ ఈజ్ ఏ టెంపుల్, క్లియర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. దెర్ ఈజ్ ఏ టెంపుల్ బిసైడ్ మై హోమ్, మా ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంది అని. దెర్ ఈజ్ ఏ టెంపుల్ బిసైడ్ మై హోమ్, మా ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంది, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. బిసైడ్స్ తెలుగు, తెలుగుతో పాటు, తెలుగే కాకుండా అని. బిసైడ్స్ తెలుగు షీ స్పీక్స్ ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఇంగ్లీష్తో కూడా మాట్లాడుతుంది, అంటే తెలుగుతో పాటు, దాంతో పాటు అని. సో బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీంతో పాటు అని, ఇదే కాకుండా ఇంకోటి అనమాట, దీంతో పాటు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దాంతో పాటు, ఓకేనా, అంతేకాకుండా అంటే దాంతో పాటు అని. కాబట్టి ఇప్పుడు నేను రెస్టారెంట్ వెళ్ళాలనుకోవట్లేదు, సో అంతేకాకుండా బిసైడ్స్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్, మేము దాన్ని అఫోర్డ్ చేయలేము, ఓకేనా. సో మేము దాన్ని అఫోర్డ్ చేయలేము, అంతేకాకుండా మేము వెళ్ళాలనుకోవట్లేదు అని. ఈ 2 నెగిటివే ఉన్నాయి కదా, 2 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి దాంతో పాటు అని చెప్పి ఇది వాడొచ్చు అండి, వాడొచ్చు. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్, యాజ్ ఎ రిజల్ట్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్ అంటామా. దానివల్ల చూడండి మేము పోవడం వల్ల మేము అఫోర్డ్ చేయలేకపోయాం అంటామా, లేదు, యాజ్ ఎ రిజల్ట్ అయితే రాదు. వేరియాస్, చూడండి వేరియాస్ అంటే ఒక పాజిటివ్ నెగిటివ్ని కలుపుతుంది, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు.
ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్, సిమిలర్లీ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. ఇది రాస్తామా రాదు. కాబట్టి ఈ రెండిట్లో మనకు ఏది పాసిబుల్ ఉంటుందంటే బిసైడ్స్. ఓకేనా? మీకు ఇక్కడ మీనింగ్ కొంచెం మీనింగ్ అర్థమైతే ఇక్కడ సెంటెన్స్ అర్థమైపోతుంది. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్, నేను రెస్టారెంట్కి వెళ్ళాలనుకోవట్లేదు. బిసైడ్స్ వి కాంట్ అఫోర్డ్ ఇట్, అంతేకాకుండా దాంతోపాటు మేము దాన్ని అఫోర్డ్ కూడా చేయలేము అని. కాబట్టి ఇక మనం ఇది చేయొచ్చు కదా. సో కట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 92 చూడండి. ఇక్కడ చూస్ ద సెంటెన్స్ వితౌట్ ఎన్ యాడ్వర్బ్. చూడండి, మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఉంది కదా మనది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్, యాడ్వర్బ్స్ ఉన్నాయి కదా. యాడ్వర్బ్స్ అయితే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీకు చెప్తాను ముందే, యాడ్వర్బ్స్ మొత్తం చదవండి. యాడ్వర్బ్స్ మాత్రం క్లియర్గా చదవండి చాలు. ఓకేనా? ఒక మార్క్ వస్తుంది మీకు కంపల్సరీ. చూడండి ఏమడుతుందంటే యాడ్వర్బ్ లేని సెంటెన్స్ అడుగుతుండండి. యాడ్వర్బ్ లేని సెంటెన్స్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ హాలిడే టుడే. హాలిడే అట, హాలిడే అట. ఎప్పుడు? టుడే. కాబట్టి ఎప్పుడు అనే దానికి ఆన్సర్ ఇస్తుందా లేదా? చూడండి, వెన్ అనే క్వశ్చన్కు ఆన్సర్ అవుతుంది. అది మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుందండి. ఓకేనా? సో టుడే అనేది మనకి అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. జనరల్గా టుడే కానీ టుమారో కానీ, ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఎస్టర్డే కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే యాడ్వర్బ్స్ అవుతాయి. యాడ్వర్బ్స్ అవుతాయి. కొన్నిసార్లు అవి నౌన్స్ కూడా అవుతాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు నౌన్స్ కూడా అవుతాయి. కానీ ఇక్కడ ఎప్పుడు హాలిడే, అది హాలిడే. ఓకేనా? ఇది హాలిడే. ఎప్పుడు? ఈరోజు హాలిడే అని. ఒకటి ఎప్పుడు అనే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందా లేదా? ఇప్పుడు మనకు ఆప్షన్ 1 అనే దాంట్లో మనకు అక్కడ యాడ్వర్బ్ అనేది ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే. నేను వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాము? ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అనేది యాక్షన్ ఎప్పుడు జరిగిందో చెప్తుంది కదా. సో ఎప్పుడు అనే క్వశ్చన్కి ఆన్సర్ అవుతే మనకు అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. టుడే అనేది ఎప్పుడు అనే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది కదా, ఇది యాడ్వర్బ్ ఉంది. తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ. చూడండి, ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నావు అని. ఇప్పుడు ఇక్కడ హియర్ అనేది ఏం చెప్తుంది? యాక్షన్ ఎక్కడ చేస్తున్నారో చెప్తుందా లేదా? ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, నువ్వు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని. సో యాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుందో చెప్తుందా లేదా? చూడండి, యాడ్వర్బ్ అంటే యాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎన్నిసార్లు జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది. ఓకేనా? ఈ మొత్తం చూసుకునేది యాడ్వర్బే అండి. కాబట్టి ఇక్కడ ఎక్కడ అనే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఇదేమో ఎప్పుడు అనే దాని క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఇదేమో ఎక్కడ అనే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. కాబట్టి హియర్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. తర్వాత ద సన్ వాజ్ షైనింగ్. సూర్యుడు మెరుస్తూ ఉన్నాడట, షైన్ అవుతూ ఉన్నాడట. ద సన్ అంటే ఏంటిది? ఇక్కడ మనకు సన్ అంటే నౌను, వాజ్ అంటే హెల్పింగ్ వర్బు, మరి షైనింగ్ అంటే మెయిన్ వర్బు. మరి ఇక్కడ మనకు యాడ్వర్బ్ ఉందా అసలు? ద సన్ వాజ్ షైనింగ్ అంటే ఇక్కడ యాడ్వర్బ్ మనకు కనిపిస్తుందా? లేదు. వెర్బే ఉంది, యాడ్వర్బ్ ఏం లేదు. కాబట్టి మనకు ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అదే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూద్దాం. హీ వాజ్ స్టాండింగ్ దేర్. హీ వాజ్ స్టాండింగ్ దేర్. అతడు నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? స్టాండింగ్ అనేది మనకు వెర్బా కాదా? వెర్బ్. మరి స్టాండింగ్ అనేది వెర్బ్ అయినప్పుడు ఎక్కడ నిలబడ్డాడో చెప్తుందా లేదా దేర్ అనేది? సో ఎక్కడ అని చెప్తుంది కాబట్టి సో దేర్ అనేది, ఓకేనా, ఎక్కడ అని చెప్తుంది కాబట్టి దేర్ అనేది మనకి ఏమవుతుంది అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. సో స్టాండింగ్ నిలబడ్డాడు, అప్పుడు పాస్ట్లో ఎక్కడ అని చెప్తుంది. ఓకేనా? కాబట్టి యాక్షన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఇవన్నీ చూసుకునేది ఏంటి చెప్పండి, మనకు యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి దేర్ అనేది అక్కడ యాడ్వర్బ్ అవుతుంది అండి. ఓకేనా? సో మనకు ఇందులో ఉంది యాడ్వర్బ్, ఇందులో ఉంది యాడ్వర్బ్, ఇందులో ఉంది, ఇందులో లేదు కదా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 93 చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ 93 క్వశ్చన్ ఆన్సర్. టర్నింగ్ టు ద లెఫ్ట్ యూ విల్ ఫైండ్ హర్ హౌస్. రైట్, క్లియర్గా వినండి. మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ డిఎస్సిలో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తుందంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో మార్చడం అనేది కాకుండా ఇది ఏ సెంటెన్స్ అవుద్ది కనిపెట్టమంటుండే అనమాట. సెంటెన్స్ ఇచ్చేది సింపుల్ అవుద్దా, కాంపౌండ్ అవుద్దా, కాంప్లెక్స్ అవుద్దా, వీటి మీద ఎక్కువ వస్తున్నాయండి. ఓకే, జాగ్రత్త చూసుకోండి. చూడండి, ఒకటే పాయింట్ అండి, నేను చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. సింపుల్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే క్లాస్ ఉండాలి, అది కూడా ఇండిపెండెంట్ క్లాస్ అయి ఉండాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ అయి ఉండాలి. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మనకు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ క్లాజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి జాయిన్ అయిపోతాయి అండి. అండ్ కానీ, బట్ కానీ, ఓకేనా, సో కానీ, ఓకే, సో దేర్ ఫోర్ కానీ ఇలాంటి వర్డ్స్ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఆర్ కానీ, ఓకేనా. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఏంటంటే
డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒకటి డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. రెండు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. రెండు ఉంటాయి అన్నమాట అందులో. డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. వాటి ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఒకటేమో డిపెండెంట్ ప్లస్ ఒకటేమో ఇండిపెండెంట్ అంటాం. ఇందులో మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి. దట్ కానీ, సిన్స్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ. ఓకేనా? సో ఇలాంటి మనకి ఇఫ్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఓకే, ఇలాంటి మనకు కంజంక్షన్స్ అనేవి వస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి అన్నమాట. ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇంకోటి చూడండి, కాంపౌండ్ కాంప్లెక్స్ అంటాం. ఇంకోటి చూడండి, ఇక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ అని ఇచ్చిన ఆప్షన్లో. కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే, కాంపౌండ్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి, కాంప్లెక్స్ అంటే ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉండాలి. ఆ రెండు ఫీచర్స్ ఉంటాయి అన్నమాట కాంపౌండ్ కాంప్లెక్స్లో. అంటే రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి, మళ్ళీ ఇంకోటి ఇండిపెండెంట్ క్లాస్ కూడా ఉంటుంది అనమాట. అది మనకు కాంపౌండ్ కాంప్లెక్స్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇదండి, రైట్. అయితే మనకి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమవుతుంది అంటుండో చూడండి. ఫస్ట్ టర్నింగ్ టు ద లెఫ్ట్. అసలు మనకు క్లాజ్ అనేది ఏంటో చూడండి ఒకసారి. అసలు క్లాజ్ అంటే మీకు ఏం చెప్పండి, నేను ఒకసారి ఫ్రేజ్ క్లాజ్ చెప్పండి. మీకు ఫ్రేజ్ క్లాజ్ సెంటెన్స్ అని చెప్పాను. ఓకేనా? చూడండి, మనకి ఫ్రేజ్ క్లాజ్ అంటే ఏంటంటే, ఫ్రేజ్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కానీ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. ఓకేనా? ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కానీ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. బై ద వే అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. సబ్జెక్ట్ వెర్బ్ ఉందా? అక్కడ లేదు. కాబట్టి అది మనకు ఫ్రేజ్ అవుతుంది. క్లాజ్ అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉండాలన్నమాట. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉండాలి, దాన్ని మనం క్లాజ్ అంటాం. ఐ ఆమ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్, ఇఫ్ యూ కమ్ హియర్, ఇఫ్ యూ గో దేర్. యూ గో అంటే మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఉందా లేదా? సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి, కాబట్టి దాన్ని క్లాజ్ అంటాం. అయితే క్లాజ్లో రెండు వస్తాయి, ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నంత మాత్రాన కొన్ని ఫుల్ మీనింగ్ ఇస్తే కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వవండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో దేర్. ఇఫ్ యూ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్తే ఫుల్ మీనింగ్ వచ్చిందా? రాలే. యూ విల్ పాస్, ఈ ఫుల్ మీనింగ్ వచ్చిందా? రాలేదా? వచ్చింది. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన కొన్ని ఫుల్ మీనింగ్ ఇస్తే కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వమన్నమాట. అందుకే రెండు క్లాసులు ఉంటాయి, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఇప్పుడు ఫుల్ మీనింగ్ ఇవ్వంది ఉంటుంది కదా, ఫుల్ మీనింగ్ ఇవ్వనిది వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా కంపల్సరీ ఫుల్ మీనింగ్ ఇవ్వాలంటే. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇయ్యనేది డిపెండ్ అవుతుంది. సో ఫుల్ మీనింగ్ ఇయ్యని దాన్ని ఏమంటాం చెప్పండి? డిపెండెంట్ క్లాస్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇచ్చేది డిపెండ్ అవుతుందా? కాదు. కాబట్టి వేరే దాన్ని దేని మీద డిపెండ్ కాదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్నేమో డిపెండెంట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్నేమో ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. అది మన క్లాస్. సెంటెన్స్ అంటే ఏంటి? ఫుల్ మీనింగ్ ఇవ్వాలి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ఫుల్ మీనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఇండిపెండెంట్ క్లాసులన్నీ సెంటెన్స్లో అవుతాయి అన్నమాట. అది రైట్. అయితే ఇక్కడ నేను ఈ క్వశ్చన్ దగ్గరికి వస్తే, ఇక్కడ మీరు సింపుల్ అవుద్దా, కాంపౌండ్ అవుద్దా, కాంప్లెక్స్ అవుద్దా అంటే ఒకసారి క్లియర్ చూడండి. పైన అసలు క్లాసులు ఎన్ని ఉన్నాయి చూడండి. టర్నింగ్ టు ద లెఫ్ట్ కామా అన్నాడు. టర్నింగ్ టు ద లెఫ్ట్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఏమైనా ఉందా? సబ్జెక్ట్ ఉందా? అసలు ఇక్కడ లేదు. సబ్జెక్టు వెర్బ్ లేదు కాబట్టి అసలు ఇది క్లాస్ అవుద్దానా? కాదు. ఏమవుతుంది మనకు? ఫ్రేజ్. ఏమవుతుంది మనకు? ఫ్రేజ్ అవుతుంది. నెక్స్ట్, యూ విల్ ఫైండ్ హర్ హౌస్. యూ విల్ ఫైండ్ హర్ హౌస్ అంటే ఇక్కడ మనకేముంది చెప్పండి? ఇక్కడ మనకేముంది అంటే యూ విల్ ఫైండ్. ఇక్కడ మనకు వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక క్లాస్ ఉంది. ఓకేనా? ఒకటే క్లాస్ ఉంది ఇక్కడ, అది కూడా ఇండిపెండెంట్ క్లాస్. ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా. సో ఇండిపెండెంట్ క్లాస్ ఉంది కాబట్టి మరి అప్పుడు ఏ సెంటెన్స్ అవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అయినా ఒకటే క్లాస్ ఉంటుంది కంపల్సరీ, సింపుల్ సెంటెన్సే. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎన్ ఆర్డర్. చూడండి, సో ఆర్డర్ గురించి చెప్పే సెంటెన్స్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ. ఇందులో కుడ్ యూ షట్ ద డోర్. చూడండి ఇక్కడ కొంచెం డోర్ మూస్తావా అని, షట్ ద డోర్. ఇక్కడ కుడ్ యూ షట్ ద డోర్ అంటే ఇది మనకు ఆర్డర్ లాగా ఉందా? ఒక రిక్వెస్ట్ లాగా ఉంది. కుడ్ యూ ప్లీజ్ అంటాం కదా, సో మనం రిక్వెస్ట్ లాగా తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇది ఆన్సర్గా డోంట్ షౌట్. డోంట్ షౌట్, డోంట్ షౌట్, అరవకు. ఆర్డర్ లాగా తీసుకోవచ్చు కదా, ఇది అయ్యే ఛాయిస్ ఉంది పక్కన పెట్టారు. ప్లీజ్ అంటే ఏంటిదండి? ఆర్డరా రిక్వెస్టా? రిక్వెస్ట్ అండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ప్లీజ్ అన్నా, కైండ్లీ అన్నా రిక్వెస్ట్ అనమాట, అది ఆన్సర్ కాదు. తర్వాత మే కమిన్ ప్లీజ్, మళ్ళీ మే కమిన్ ప్లీజ్ అంటే మళ్ళీ సో పర్మిషన్ అడగడమే కదా, పర్మిషన్ అడగండి కాబట్టి ఇది ఆర్డర్ అవుతుందా? కాదు. సో మనకు మిగిలింది ఏం చెప్పండి అక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. చూడండి, ఇవన్నీ మనకి ఏంటండి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకే, సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకి ఏంటంటే సబ్జెక్ట్ అనేది కనిపించే అందులో డైరెక్ట్గా, వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 95. చెప్పండి మళ్ళీ యాడ్వర్బే. చూడండి, యాడ్వర్బ్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అండి. యాడ్వర్బ్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ చూస్ ద యాడ్వర్బ్ టైం ఫ్రేజ్ అట. టైం. చూడండి ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే మీనింగ్ ఏంటంటే యాక్షన్ ఎప్పుడు జరిగిందో చెప్తుంది అనమాట. దట్ డినోట్స్
ద ఫ్యూచర్ టైం. చూడండి అడ్వర్బ్ ఆఫ్ టైం కావాలట, అది కూడా ఫ్యూచర్ టైంని చూపించాలట. ఫ్యూచర్ టైంని చూడండి, ఆన్ సండేస్. ఆన్ సండేస్ అంటే సండేస్లో, సండే అని, ఎవ్రీ సండే అని మీనింగ్. ఆన్ సండేస్ అంటే సండే అని, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ టైం గురించి మాట్లాడుతుందా లేదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఎట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు, యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, కాబట్టి అన్ని అడ్వర్బ్సే. కానీ ఇక్కడ ఎట్ ప్రెజెంట్ అనేది ఫ్యూచర్ టైమా కాదు, తీసేయండి. నెక్స్ట్ ఇయర్ చూడండి, ఐ విల్ గో టు ముంబై నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ ముంబై వెళ్తాను. నెక్స్ట్ ఇయర్ అనేది మనకు ఫ్యూచర్ టైమా కాదా, అడ్వర్బ్ ఫ్యూచర్ టైమా కాదా. సో ఇది మనకు టైం ఫ్రేజ్ అనమాట, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. తర్వాత సెవరల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్. సెవరల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అంటుండు. మరి పాస్ట్ అంటే మనకు అడిగింది ఫ్యూచర్ కదా, కాబట్టి ఏ అడ్వర్బ్ టైం ఫ్రేజు ఫ్యూచర్ టైంని చూపిస్తుంది అన్నాడు. మరి ఫ్యూచర్ టైంని చూపించేదంటే ఇక్కడ నెక్స్ట్ ఇయరా కాదా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అంతే. నెక్స్ట్ 96 క్వశ్చన్ చూడండి. చాలామంది దీనికి రాంగ్ ఆన్సర్ పెడతారండి, చాలామంది రాంగ్ ఆన్సరే పెడతారు. సో మీజిల్స్ డాష్ అండ్ ఇన్ఫెక్షియస్ డిజీజ్. ఓకేనా, చూడండి ఇక్కడ. సో డేంజరస్ డిజీజ్ అని సింపుల్గా, ఇన్ఫెక్షియస్ అంటే, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మీజిల్స్, జనరల్గా మీజిల్స్ అంటే ఏంటిదండి, మీజిల్స్ అనేది మనకు ఒక డిజీజ్ అండి. మీజిల్స్ కానీ, ఓకేనా, సో మమ్స్ కానీ, ఓకే. నెక్స్ట్ మీకు నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఇవన్నీ మనకి ఏంటంటే చూడ్డానికి ప్లూరల్లాగా కనిపిస్తాయండి. మ్యాథమెటిక్స్ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఇవన్నీ లాస్ట్లో ఎస్ ఉంటాయి కదా. లాస్ట్లో ఎస్ ఉంటే మనం వీటిని ఏమనుకుంటామంటే ప్లూరల్ అనుకుంటామండి. కానీ ఇవి మనకు సింగులర్ నౌన్స్, నేమ్స్ అన్నమాట ఇవన్నీ. మీజిల్స్ అంటే నేమ్ ఆఫ్ ఏ డిజీజ్ అది, ఓకేనా. మమ్స్ అంటే నేమ్ ఆఫ్ ఏ డిజీజ్ అది, రైట్. సో కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే నేమ్స్ ఆఫ్ డిజీజెస్ కాబట్టి నేమ్స్. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ సబ్జెక్ట్స్, నేమ్స్ ఆఫ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు ఇది కూడా మనకు సింగులరే అండి. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అనాలి, హెడ్ క్వార్టర్స్ ఆర్ కాదు. చాలామంది వస్తుంది కదా ప్లూరల్, హెడ్ క్వార్టర్స్ ఆర్ అంటారు, లేదు హెడ్ క్వార్టర్స్ ఈజ్ అనాలి అండి. తర్వాత చూడండి సమన్స్ అంటే చాలామంది తెలియదు, ప్లూరల్ అనుకుంటారండి. సమన్స్ అనేది సింగులర్ అండి, సమన్సెస్ అనేది ప్లూరల్, ఓకేనా. సమన్స్ అనేది సింగులర్, సమన్సెస్ అనేది ఏమవుతుంది చెప్పండి, ప్లూరల్ అవుతుంది. సారీ, సమన్సెస్ అనేది మనకు ప్లూరల్ అవుతుంది, ఓకేనా. అది ఇలా మనకు చాలా ఉంటాయి. నౌన్స్ టాపిక్లో ఉంటుందండి మన దాంట్లో యాప్లో, నౌన్స్ టాపిక్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, ఓకేనా. ఏది సింగులర్స్ ఏది ప్లూరల్స్ అని. కొన్ని నౌన్స్ చూడడానికి ప్లూరల్గా ఉంటాయి కానీ సింగులర్లో యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు మీజిల్స్ అనేది ఒక డిజీజ్, అది ఒక నేమ్ ఆఫ్ ఏ డిజీజ్, కాబట్టి సింగులర్ కాబట్టి హ్యావ్ వస్తుందా రాదు, వర్ వస్తుందా రాదు. చూడండి రాసు చూడండి ఇక్కడ సింగులర్ వర్బ్స్ మనకు ఈజ్ కానీ, డస్ కానీ, V1కు ఎస్, ఈఎస్, ఐఈఎస్ కానీ, ఓకేనా. నెక్స్ట్ వాజ్ కానీ, నెక్స్ట్ హ్యాస్ కానీ, ఇవన్నీ సింగులర్స్ అండి. ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ అనమాట. ఎస్ ఉన్న వెర్బుకు ఎస్ ఉంటే సింగులర్ అది. నెక్స్ట్ మనకు ఆర్ కానీ, ఓకేనా, డూ కానీ, V1 కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, ఇవేమవుతాయి చెప్పండి మనకు ప్లూరల్ వర్బ్స్ అవుతాయి, రైట్. కొన్ని మన డిడ్ హ్యాడ్ ఉంటుంది, డిడ్ హ్యాడ్ అనేది సింగులర్కి వాడతాం, ప్లూరల్కి వాడతాం, కానీ డిఫరెన్స్ మాత్రం వీటిలో చూసుకుంటాం. సో ఎస్ ఉన్న వెర్బుల్ అని సింగులర్, ఎస్ లేని వెర్బుల్ అని ప్లూరల్. కాబట్టి ఇక్కడ ఈ నౌన్ సింగులర్ ప్లూరల్, సింగులర్ కాబట్టి మనకు వెర్బ్ ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి కదా. సో ఎస్ అనేది వెర్బుకు ఉంటుంది, సింగులర్ అయిపోతుంది అండి. కాబట్టి మనకు ఈజ్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట, ఓకేనా. విల్ హ్యావ్ కూడా కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి ఇక్కడ, హీ డాష్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్ బిఫోర్ హీ గాట్ ప్రమోషన్. టెన్స్ చెప్తున్నా కదా, టెన్సెస్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేయండి అట్లీస్ట్ మీరు, ఎందుకంటే 2-3 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. అవి చేస్తే టాపిక్ చేస్తే మన యాప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, టెన్సెస్ టాపిక్ క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాను మీరు, ఓకేనా, రైట్. చూడండి ఎనీవే, హీ డాష్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్ బిఫోర్ హీ గాట్ ప్రమోషన్. చూడండి అతనికి ప్రమోషన్ రాకముందే అతడు రెస్పెక్టెడ్ మెంబర్ లాగా అయిపోయాడు అని, బిఫోర్ హీ గాట్ ప్రమోషన్ మీకు చెప్తూనే ఉన్నా ఆల్రెడీ. చూడండి మనకి ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్, బిఫోర్ కానీ, ఓకేనా, ఆఫ్టర్ కానీ, బై ద టైం కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, బై ద టైం కానీ తోటి 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినాయి అనుకోండి. 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అయింది అనుకోండి. ఫస్ట్ జరిగిన యాక్షన్ మనకి ఎందులో ఉండాలి అండి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలండి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. మీనింగ్ ప్రకారం ఫస్ట్ జరిగిన యాక్షన్ అంటే ఫస్ట్ వచ్చే యాక్షన్ కాదు, మీనింగ్ ప్రకారం అనమాట, ఓకేనా. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే బిఫోర్ హీ గాట్ ప్రమోషన్ అంటే ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందా లేదా,
ఒకటి సింపుల్ పాస్ట్లో ఉందా లేదా? మరి ఒకటి సింపుల్ పాస్ట్లో ఉందన్నప్పుడు ఇది ఎందులో ఉండాలి చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. అయినా మీరు మీనింగ్ అబ్జర్వ్ చేయండి. బిఫోర్ హీ గాట్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ రాకముందుకే మెంబర్ అయ్యాడు, అంటే ఇది కాకముందుకే యాక్షన్ జరిగింది కదా. కాబట్టి రెండిట్లో ఏది ఫస్ట్ జరిగిన యాక్షను? ప్రమోషన్ రావడమా, రాకముందే రెస్పెక్ట్ మెంబర్ అవ్వడమా? సో మెంబర్ అవ్వడం అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్. కాబట్టి ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా, ఇది ఆన్సర్ కాదు. హ్యాడ్ B4 ఇది మనకు ఆన్సర్ కాదు. హ్యాడ్ బికమ్, ఒకసారి రాస్తూ చూడండి ఇక్కడ మీకు V3 బికమ్, మళ్ళీ బికేమ్, మళ్ళీ V3 ఏమవుతుందో చెప్పండి? బికమ్. కమ్ కేమ్ కమ్ కదా, బికమ్ బికేమ్ బికమ్, ఇది మనకు V3 మళ్ళీ బికమే వస్తుంది. హ్యాడ్ పక్కన మళ్ళీ వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుందా? బికమ్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. హ్యాడ్ బికమ్. ఓకేనా? హ్యాడ్ ప్లస్ V3. సో ప్రమోషన్ రాకముందే అతడు ఒక రెస్పెక్టెడ్ మెంబర్ అయ్యాడు అనమాట స్టాఫ్లో. ఓకేనా? కాబట్టి అది కాకముందు ఈ యాక్షన్ జరిగింది కాబట్టి ఫస్ట్ జరిగిన యాక్షన్ ఇది కదా. సో రెండు యాక్షన్స్ పాస్ట్లో జరిగితే ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద ట్రై సిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి ఇక్కడ సిలబుల్స్ అండి. మీరు జనరల్గా సిలబుల్స్ అనేది చాలా ఈజీ. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా సరే సిలబుల్స్లో జీరోని కన్సిడర్ చేయకూడదండి. ఓకేనా? జీరోని కన్సిడర్ చేయకూడదు. అదేవిధంగా నకారక పళ్ళు కూడా, ఇప్పుడు ఊ కానీ ఓకేనా రూ కానీ ఇలా వస్తాయి కదా, వాటిని కూడా మనము కన్సిడర్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నప్పుడు ఇక్కడ ఎన్ని సిలబుల్స్ ఉంటాయని ఏమని చెప్తారు? ఇది మనం కన్సిడర్ చేయకూడదు అండి. ఒకటే సిలబుల్ ఉందని చెప్పాలి. జీరోని కూడా మనము కన్సిడర్ చేయకూడదు అనమాట. చూడండి ఇక్కడ ఫార్మేషన్, ఇక్కడ మనకు చూడండి షన్ అంటే ఇది మొత్తం కలిపి ఒక సిలబుల్ అండి, ఇది 1. ఫామ్ ఇది మనకు 1. మే ఇది మనకు 1. కాబట్టి మొత్తం 3 సిలబుల్స్ అంటే ఇందులో ఉంటాయి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. డెస్పైర్, చూడండి ఇక్కడ డెస్ అనేది ఒక సిలబుల్, పైర్ అనేది ఒక సిలబుల్. కాబట్టి మనకు 2 సిలబుల్స్ ఉన్నాయి. టుడే ఇందులో కూడా మనకు 2 సిలబుల్స్ ఉన్నాయి. న్యూ ఒకటే సిలబుల్ ఉంది కాబట్టి మనకు 2. ఓకేనా? సో కాబట్టి మనకు 3 సిలబుల్స్ ఉన్నాయి. ఎందులో ఉన్నాయి చెప్పండి? ఇక్కడ ఫార్మేషన్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. 99th one. చూడండి ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్స్ టు ద అండర్లైన్డ్ లెటర్. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి. ఏమంటారంటే మనకు లెటర్ అండర్లైన్ ఒక వర్డ్ ఇచ్చి అందులో ఫస్ట్ లెటర్స్ అన్నింటిలో అండర్లైన్ చేశాడు, దేంట్లో డిఫరెంట్ సౌండ్ ఉంది అంటుండే ఇక్కడ. చూడండి అవర్ అన్నప్పుడు చూడండి అన్నింటిలో మనకు జనరల్గా ఇవన్నీ చూసుకుంటే అవర్ అంటే మనకు హెచ్ అనేది సైలెంట్ అండి. హౌస్ అంటే హా. నెక్స్ట్ హోమ్ అన్న హానే, హెచ్ అనేది సైలెంట్ ఏం కాదు. హార్ట్ అన్న హానే సైలెంట్ ఏం కాదు. సో ఓన్లీ అవర్లో మాత్రమే సైలెంట్ అనమాట. కాబట్టి డిఫరెంట్ సౌండ్ హెచ్కి ఏముంది ఇక్కడ? సైలెంట్ అయిపోయింది కదా. బట్ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మీకు రాయించిన అవర్ కానీ ఓకేనా, ఆనెస్ట్ కానీ ఆనరబుల్ కానీ ఇందులో మనకి హెచ్ అనేది సైలెంట్గా ఉంటుంది. అందులో మరి దాని ముందు ఏమి చేసుకోవాలి చెప్పండి? యాన్ అవర్, యాన్ ఆనెస్ట్, యాన్ ఆనరబుల్ అనాలి. ఇది చెప్పండి నన్ను ఒకసారి మీరు అందరూ. ఇయర్ 2 ఉంటాయి కదా. ఇయర్ ముందు ఏ వస్తుందా యాన్ వస్తుందా అంటే ఏ. ఇయర్ ముందు యాన్ రావాలి. సంవత్సరం అన్నప్పుడు ఏ ఇయర్ అనాలి. ఎందుకంటే యా అంటే మనకి ఇక్కడ యా సౌండ్ వస్తుంది. ఇయర్ అన్నప్పుడేమో ఈ సౌండ్ వస్తుంది. యా అంటే తెలుగులో కాన్సనెంట్ కదా, కాన్సనెంట్ కాబట్టి ఏ వాడాలి. ఈ అంటే తెలుగులో ఓవెల్ కదా, యాన్ వాడాలి. ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ సైలెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇవ్వండి. ఓకేనా? ఇవి మీకు ఏంటంటే సో క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? ఇది మీకు ప్రాక్టీస్ సెట్ 9 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఇంకా బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఏం చెప్పలేం కదా, 1 మార్క్ తోటి కూడా జాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కదా, హాఫ్ మార్క్ తోటి కూడా జాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కదా. సో ఈ తక్కువ టైంలో మీరు మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి ఇంగ్లీష్ మీద. ఓకే? ఈ ప్రాక్టీస్ సెట్స్ అయితే అన్నీ చూడండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే యూట్యూబ్కి ఇవ్వండి, ఫ్రీ. యూట్యూబ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ప్రాక్టీస్ సెట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు అన్ని ప్రాక్టీస్ సెట్స్ చూడండి టైం పెట్టుకొని. సార్ నాకు ప్రాక్టీస్ సెట్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ చేయాలి అనుకుంటే మాత్రం 99 రూపీస్ కోర్సు తీసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదండి. ఇది మీకు ఏపీడిఎస్ ఇంగ్లీష్ ర్యాపిడ్ రివిజన్ అండి. ఓకేనా? మీరు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్లో ఏం టెన్షన్ పడకండి. ఇంగ్లీష్ మాత్రం నీట్గా చేయండి. మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి రాయబోయే వాళ్ళు. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మనకి ఇంత పెద్ద నోటిఫికేషన్ పడదు అండి. కాబట్టి ఈసారి మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా అండి? అందరూ ఓకే చెప్తున్నా కదా, అందరూ కూడా యూట్యూబ్ ఫ్రీనే కాబట్టి అన్ని వీడియోస్ చూసుకోండి యూట్యూబ్లో ఉన్నవి. ఓకేనా? అప్పుడు మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఓకే అండి?
సో నా వంతు ఏంటంటే సో మీరు కంపల్సరీ మంచిగా జాబ్ కొట్టాలని ఓకేనా మా యొక్క ప్రార్థన. అదేవిధంగా వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. నేను మీకోసం ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.